వైసీపీ నాయకులు అమరావతికి వెళ్ళడం ఎంత విడ్డూరంగా ఉందంటే, 5 సంవత్సరాలు అమరావతిని ధ్వంసం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 2014 నుంచి 2019 వరకు అమరావతికి మద్దతు తెలిపిండు. తర్వాత 2019లో గెలిచిన వెంటనే మాట తప్పిండు, మడం తిప్పిండు. అసలు అంతెందుకు, ఇప్పటిదాకా కూడా అమరావతి మీద తన స్టాండ్ ఏందో క్లియర్గా చెప్తూనే ఉంటాడు. అమరావతిని ఆపేస్తాను, నేను 2029లో గెలిస్తే మావిగన్ అనే క్యాపిటల్ని నిర్మిస్తాను అని. 2019 నుంచి 2024 మధ్యలోనేమో అమరావతిని పూర్తిగా ధ్వంసం చేసిండు. 3 రాజధానులు నిర్మిస్తా అన్నాడు. దళితులంటే చాలా నిర్లక్ష్యము, దళితులంటే చాలా జగన్మోహన్ రెడ్డికి దళితులంటేనే నచ్చరు జగన్మోహన్ రెడ్డికి. అందుకనే కదా 3 రాజధానులు నిర్మిస్తా అన్నాడు అని 5 సంవత్సరాలు ఒక ఆట ఆడిండు. ఇప్పుడేమో వైసీపీ నాయకులు అమరావతికి రైతుల హక్కుల పోరాటం కోసమని అమరావతికి వెళ్తారంట. అసలు ఇంత సిగ్గులేని వ్యక్తులు వీళ్ళందరూ. మళ్ళీ ఇప్పుడు రైతులు వీళ్ళని అడ్డుకోరా? వాళ్ళ స్టాండ్ ఏంది అమరావతి మీద అని అడగరా? దానికి సమాధానం చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా అమరావతిని ఆపేస్తానని క్లియర్గా చెప్తూనే ఉంటాడు, మావిగాని నిర్మిస్తానని చెప్తూనే ఉంటాడు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంకి మావిగానే నిర్మించమని నేను ప్లాన్ బి చెప్పిన అంటాడు. మళ్ళీ వీళ్ళ స్టాండ్ ఏందో చెప్పండి. అమరావతి రైతులు వాళ్ళకి స్టాండ్ చెప్పండి. అమరావతిలో ఎట్లా అడుగు పెడతారు వీళ్ళు అసలు? ఎప్పుడు ఇంత వైసీపీ సోషల్ మీడియాలో, వాళ్ళ సొంత పత్రికల, వాళ్ళ ఛానల్లో అమరావతిలో వర్షం పడితే నీళ్లు నిండిపోయినాయి, అవి తోడుకోవాలి అంటారు. సాక్షి ఛానల్లో కూర్చొని 2 జర్నలిస్టులు ఏమో ఇది వేశ్యాల రాజధాని ఒకప్పుడు, ఇది అమరావతి అంటే వేశ్యాల రాజధాని అంటారు. కావాలంటే చూసుకోండి, ఎన్నో పేపర్లలో న్యూస్లలో వచ్చింది ఇక్కడ అమరావతిలో అభివృద్ధి చేసుకునే వాళ్ళు ఎక్కువ అని అంటారు. మళ్ళీ అంత వ్యతిరేకత రాగానే మళ్ళీ కాదు అనేసి కేసులు పెట్టి వాళ్ళని కేసులు పెట్టే వరకు భయపడి మళ్ళీ మా జర్నలిస్టుల వాయిస్ నొక్కేస్తున్నారు అనేసి మళ్ళీ మాట తిప్పుతారు. అంతేందుకు అమరావతిని శ్మశానం అనలేదా ఒక వైసీపీ నాయకుడు? వాళ్ళు ఎన్ని వందల రోజులు ఉద్యమం చేసిండ్రు, ఎంతమందిని వీళ్ళు బలి తీసుకుండ్రు. ఆఖరికి ఒక గర్భిణిని బూట్ కాల్తో కూడా పోలీసు వాళ్ళతో దండించిండ్రు. ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ కేసులు పెట్టించిండ్రు. రైతుల శిబిరాల మీద వైసీపీ గుండాలతో దాడి చేయించిండ్రు. అక్కడికి గుడికి వెళ్తుంటే కూడా లాఠీ చార్జ్ చేయించిండ్రు. అసలు రైతులని ఎంత నీచంగా చూసారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ రైతుల పట్ల సానుభూతి తెలుపుతా అంటే అది కూడా అందరినీ కాదు, కొందరిని. ఎవరు నమ్ముతారు? మరి ఇప్పుడు అక్కడ అడుగు పెట్టాలంటే వీళ్ళ స్టాండ్ ఏందో ముందు చెప్పాలి, అప్పుడు అక్కడ అడుగు పెట్టాలి. అంతేగాని వీళ్ళు అమరావతికి మద్దతు కాదు అని చెప్పరు, కానీ అక్కడ అడుగు పెడతా అంటారు. రైతుల హక్కులను మేము పరిరక్షిస్తామంటారు. వీళ్ళ స్టాండ్ ఏందో వీళ్ళకే తెలియదు, వీళ్ళ నాయకుడు ఏం మాట్లాడతాడో వీళ్ళకే తెలియదు. వీళ్ళ ఉద్దేశం ఏందో ఏది అర్థం కాదు. ఇంకెన్నిసార్లు ప్రజలతోని దెబ్బలు తింటారు వీళ్ళు? బుద్ధి రాదు వీళ్ళకి.